ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: అవిద్య అని చెప్పబడి మాయ ఆత్మకు కారణ శరీరం. ఆత్మ యొక్క ఉపాధి అగుచున్నది. మాయ ఈశ్వరుని ఉపాధి. అవిద్యయే ఆత్మకు ప్రధానమైన ఆవరణ కల్పన చేచున్నది అని చెప్తున్నారు. నేను అంటే ఆత్మ. అది ఎప్పుడూ ఉంది, నిత్యంగా ఉంది. దాన్ని తెలియవలసిన పని లేదు. అది కొత్తగా వచ్చేది కూడా కాదు, పోనీ నేర్చుకునేది కూడా కాదు. ఇది అర్థం కావడానికి మనకి ఒకటి అడ్డు వస్తుంది. దానినే అజ్ఞానము లేదా అవిద్య అంటున్నారు. దీనిని తొలగిస్తే జ్ఞానము తానే వెలుగుతుంది. మాటకొస్తే అసలు అజ్ఞానమే లేదు. ఆది నుంచి అజ్ఞానము తృణీకరించబడింది అంటారు గురువుగారు. ఈ జ్ఞాన అజ్ఞానాలు రెండూ కూడా కలుపు మొక్కలు వంటివి. అంటే కలుపు మొక్కలంటే మనకు చెట్లల్లో చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలు లేస్తూ ఉంటాయి. అంటే అవి మనము అప్పుడప్పుడు దానిని పెరిగివేస్తూ ఉంటాము. అందుకే అన్నారు, ఆత్మ అనేది జ్ఞాన అజ్ఞానాలకు, విద్య అవిద్యలకు అవ్వలది అంటున్నారు. అది సదా తన సహజ స్థితిలోనే ఉంది. అజ్ఞానము నష్టం కావాలి. ఈ అజ్ఞానము అవిద్య ఎవరికి? ఈ దేహాత్మ బుద్ధి గల మాయానేనికి, అహంకారానికి. అది ఉందేమో చూడు. అది చూడపోతే అక్కడ లేదు, ఉన్నదే ఆత్మ. కానీ దేహాత్మ బుద్ధి గల మాయా నేను మనసులో ఏర్పడే సంకల్పాలన్నీ ఇంద్రియాల ద్వారా కర్తృత్వ భావనతో చేయడం వల్ల అక్కడ అజ్ఞానము జనించింది. మనస్సు అహంకారంలో నుంచి, అహంకారము ఆత్మలో నుంచి పుట్టుకొస్తున్నాయి. అహంకారాన్ని వెతికి పట్టుకోమంటారు భగవాను. ఎలాగంటే మనోనాశనమైనప్పుడు మాత్రమే అక్కడ అహంకారం లేకుండా అనుగ్రహం ద్వారా జ్ఞానంగా తనకు తానుగా అక్కడ తెలియబడుతుంది. అసలు అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏమిటి? అసలు అవిద్య అనేది ఉన్నదా? అవిద్య అంటే ఏది లేదో అది అవిద్య. అవిద్య అంటే మాయ లాంటిది, మాయ వంటిది అన్నమాట. కాబట్టి అసలు అదే అబద్ధం. అసలు అది దానికి నిజంగా స్థితి అంటూ ఉంటే దానిని నాశనం చేయడం ఎలా అవుతుంది? అది ఉండటమే అబద్ధము. అందువల్ల అది నష్టము అవుతుంది. లేకపోతే అబద్ధం కానిది కనుక మనము దానిని నష్టపరచలేము. అవిద్య అనేది జీవుడికి సంబంధించినది. అది నీవు కాదు కదా, మరి దాని గురించి నీకెందుకు బాధ? కాబట్టి సూర్యుని ఎదుట చీకటి ఉంటుందా? అలాగే స్వప్రకాశం స్వయం వ్యక్తమైన ఆత్మ సన్నిధిలో అవిద్య అనేది నిలుస్తుందా? నీవు ఆత్మని ఎరిగితే అక్కడ చీకటి ఉండదు, అవిద్య ఉండదు, దుఃఖము ఉండదు, రాగద్వేషాలు ఉండవు, ఏవి ఉండవు. నీవు ఆత్మయే ఉన్నావు. కానీ అక్కడ అన్య భావనలో, అన్య చింతనలో ఉండటం వల్ల ఉన్న స్థితి నుంచి నువ్వు కొంచెం దూరంగా జరిగినట్లుగా ఉంటుంది, అంతే. ఇప్పుడు కష్టాలలో, దుఃఖాలలో బాధపడేది ఈ మనస్సు మటుకే. ఆవరణ అనేది అక్కడ జీవుడిని పూర్తిగా అక్కడ కప్పివేయదు. తాను ఉన్నానని అతనికి తెలుసు. అతడు దానిని అందుకే వాడు నేనున్నానని చెప్తూ ఉంటాడు. అంటే ఎక్కడ పిలిచినా కూడా, ఏమి చేస్తున్నా కూడా నేను ఉన్నానని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ అతనికి తెలియనిదల్లా ఏంటి? తాను ఎవరు అన్నదే తెలియనిదల్లా ప్రశ్న. అతడు ప్రపంచాన్ని చూస్తాడు, కానీ దానిని బ్రహ్మమని ఎరగడనమాట. ఇప్పుడు చూడండి, సినిమా చూసేటప్పుడు గదిని చీకటి చేసేస్తారు. అక్కడ ఒక కృత్రిమ దీపకాంతితో అక్కడ వదులుతారనమాట. ఆ మసక వెలుతుల్లో అక్కడ పాత్రలను, వారి పాత్రలు అక్కడ ప్రసరింప చేస్తారు. అంటే నిద్రపోయేవాడు కలగన్నప్పుడు నిద్రపోతూనే ఉన్నాడు. నిద్రలోని అజ్ఞానంలో
అబద్ధములైన స్వప్న విషయాలను వాడికి అక్కడ కనపడుతున్నాయి. అంటే ఆవరణ అనేది జీవుడిని కప్పి ఉంచుతుంది. కానీ ఇదంతా చెప్పడం ఒక సాధకుడిని సమాధానం కొరకే అని భగవాన్ అంటారు. అందుకే గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, అసలు జీవుడే లేడు అన్నప్పుడు ఇంకా అవిద్య, అహంకారము, ఈ జనన మరణాలు, ఈ సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు ఎక్కడి నుంచి వస్తాయి అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. అవిద్య అని చెప్పబడి అవిద్య అని చెప్పబడి మాయ ఆత్మకు కారణ శరీరం. ఒక్క నిమిషం ఆ గురువుగారు. అసలు అవిద్య అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లుగా కనపడటం కదా. గురువుగారు. లేనిది ఉన్నట్టుగా కనపడితే అలా కనపడేది ఆత్మకి కారణ శరీరం ఎట్లా అవుతుంది? ఆత్మకి గురువుగారు. అవిద్య అని చెప్పబడి మాయ ఆత్మకు కారణ శరీరం. గురువుగారు. ఎలా తీసుకోవాలి మనం? అంటే అక్కడ అజ్ఞానము వల్ల లేనిది ఉన్నట్లుగా కనపడడం వల్ల అది ఆ ప్రపంచమే, బాహ్య ప్రపంచమే సత్యము, జగత్ సత్యము, ఉన్నట్టు కనపడేదంతా ఇంద్రియాల ద్వారా కనపడేవన్నీ సత్యము అనుకోవడం వల్ల ఈ ఈ సహజత్వానికి దూరం అవుతున్నాడు గురువుగారు. అంటే అక్కడ కప్పు వేసినట్టుగా ఉంటుంది. ఏమైనా రవి గురువుగారు, మొట్టమొదటి స్టేట్మెంట్ అమ్మాయి చదివింది. గురువుగారు, ఎలా తీసుకోవాలి? అవిద్య అని చెప్పబడే మాయ ఆత్మకు కారణ శరీరం అంటున్నారు గురువుగారు. అదే అంటే నాకు అదే డౌట్ వచ్చి, అంటే ఆత్మకి ఎందుకంటే ఉన్నది ఒకే సద్వస్తువు కదా, దానికి ఇప్పుడు కారణము సూక్ష్మ శరీరాలు అనేవి ఉండవు కదా. అంటే మాయ ఈ దీని మీద ఆధారపడి ఉన్నదన్న చెప్పవచ్చు. సర్పంచ్ భయ భ్రాంతిలో పాముకి ఇక్కడ తాడుందే, తాడు పాము కారణ శరీరం. మర్చిపోతాం. సర్పంచ్ భయ భ్రాంతిలో భ్రాంతి కలిగింది అంటే ఆ భ్రాంతికి ఒక ఆధారం ఉండి తీరాలి. ఆధారం తాడు. సో తాడుకి కారణ శరీరం ఏంటి? ఈ పాము. సరాసరి నువ్వు ఆత్మ దగ్గరికి పోతే అంతకు అనుగుణంగా ఉంటుంది. అంటే త్రాడుకి మాయా శరీరం అనే తాడు కాక తాడుని పాముగా చూస్తున్నావుగా. నువ్వు పాముగా తాడు యొక్క కారణ శరీరమేగా. ఇక్కడ దేహం ఏమ్మా దేహం అవుతుందా ఇక్కడ కారణ శరీరం అంటే? అదే స్థూలంగా ఈ పాముని పాముగా నీకు ఎప్పుడు భయం కలిగింది? తాళం తెలియకపోవడం వల్ల. కాబట్టి ఆ తాడుకి ఈ పాము అనేది కారణ శరీరమే కూర్చుంది. అంటే త్రాడుని త్రాడుగా కాక పాముగా చూడటానికి కారణమైంది కాబట్టి అది కారణ శరీరం అంటారు. ఎగ్జాక్ట్లీ. నవ్ యు కమ్ టు ది పాయింట్. ఎవరికి కారణ శరీరము తాడుకి?
ఉమ్. అంటే అహం దేహం అనుకోవాలి గారు. మన దేహం తర్వాత మనం ఉమ్, సర్పరజ్జుమయ భ్రాంతిలో ఉమ్, మసక చీకట్లో ఉమ్. కింద ఏడుందో తెలియదు, పాము భయం కలిగిందా లేదా? అవునండి. పాము భయం కలగటానికి విచారిస్తే ఏమని తేలింది? తాడు ఒకటి ఉన్నదని తేలింది. మరి ఇందాక వచ్చిన పాము భయం ఏంటి? తాడుకి కారణ శరీరమై కూర్చుంది అక్కడ. అవునండి. ఏమ్మా? అవునండి. లేని పాము, లేని మాయ తాడుకి ఏ విధంగా అయితే కారణ శరీరమై నీకు భయభ్రాంతులు కొలిపిందో, అదే విధంగా నవ్ యు అప్లై ది ఫార్ములా. జీవుడికి ముందు కొన్ని జీవుడికి ఫార్ములాస్ తర్వాత ప్రార్థిస్తాడు, ఆ ఫార్ములాని అప్లై చేస్తావు. ఉమ్. అటువంటిది. గురువు గారు. ఏనాన్న రవి? అర్థమైంది. అంటే ఒకటి మాయ అనే కారణ శరీరం ఉండబట్టే మనకి ఆత్మ ఉందని తెలియబడుతుంది అన్నట్టు కదా. ఖచ్చితంగా రావద్దు. ఆ, ముందు శంకరుడు చెప్పినటువంటి సర్పరచ్చు భయ భ్రాంతిని అర్థం చేసుకో. గురువు గారు. ఏనాయనా? ఉమ్, ఉమ్. దాన్ని యు అప్లై హియర్. దేహాత్మ బుద్ధికి అప్లై చేయి. నీవే ఆత్మవి, నీవే ఆత్మ అని చెబుతున్నారుగా. అవును. చెబుతున్నాడు నువ్వు తాడువే, నువ్వు తాడువే, నువ్వు బాగుండదు. ఉమ్, కాబట్టి బ్రహ్మజనితమైనటువంటి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మాయాజనితానికి ఆత్మకి కారణ శరీరం. ఉమ్. ఇక్కడ తాడు లేకపోతే పాము లేదు. అహం స్ఫురణ లేకపోతే అహం దేహం అనేది తల ఎత్తదు. అసలు కారణ శరీరం అంటే ఏంటి గురువు గారు? కారణ శరీరం అనేది నీకు నిద్రలో బాగా అర్థమవుతుంది. ఉమ్, స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఉమ్. స్థూల దేహం బాగా అర్థమవుతుంది. సంసారము, జగత్తు, కష్టాలు, సుఖాలు పరిగెడతావు. అవును. సూక్ష్మదేహమైన మనస్సు కూడా బాగా అర్థమవుతుంది. అలాగే అంటూ ఉంటుంది. బాగోలేదంటావు, మంచి అంటావు, చెడు అంటావు, నాది అంటావు, నీది ఇది అర్థమవుతుంది. ఉమ్, నిద్రపోతున్నావు. నిద్రలో ఈ మాయా నేను ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటుంది వాసనలు? ఆ కారణంలో పెట్టుకుంటుంది. ఉమ్. జాన్సన్ గా నిద్రపోతే బెన్సన్ గా రావట్లా, జాన్సన్ గా వస్తున్నాడు. అవును. అంటే నీవు ఆత్మవై ఉంటూ నిద్రలో కూడా తెలియకుండా ఉన్నావు. మరి ఎక్కడున్నావు? ఈ కారణ దేహమైనటువంటి దాంట్లో ఉన్నావు. అక్కడ క్రూము లాంటిది ఒక మాయా. అక్కడ ఉండబట్టి కదా మళ్ళీ తిరిగి వస్తున్నావు. లయమైన మనస్సు మళ్ళీ బయటకు వచ్చింది కదా, అహంకారం. ఇంకా సింపుల్ గా చెబుతాను, స్థూల సూక్ష్మ దేహములు కానిది కారణదేహం పోనీ, గురువు గారు. ఈ రెండు బాగా అర్థం అవుతాయి. స్థూలంతో సూక్ష్మదేహంతో డీలింగ్ అయిపోయాను. అవును. కానీ నీకు అక్కడ ఆత్మ ప్రకాశం కావట్లేదా? మరి ఉన్నట్టు ఈ మాయా నేను, ఈ అవిద్య, ఈ బంధాలు, ఈ జనన మరణాలు, ఈ రాగద్వేషాలు ఎక్కడున్నాయి?
అది కూడా కారణం. కారణం ఓకే. ఓకే. చెప్పినట్టు. అర్థమైంది. నిద్రలో నువ్వు లేవని అనవు కదా. అవును. ఉన్నావంటే ఎక్కడ ఉన్నావు? ఏ దేహం పట్టుకుని ఉన్నావు? ఆత్మకి కారణ దేహమైనటువంటి దాంట్లో ఉన్నావు అక్కడ. నువ్వు ఈ 3 వస్తువుల్లో నువ్వు ఆత్మగానే ఉంటావు. సర్వానికి ఆధారం ఆత్మే. మాయ కనపడటానికి కారణం మరి ఆత్మకి కారణదేహమే కదా అది. తెర మీద బొమ్మలు పడటానికి కారణం తెర యొక్క కారణ దృశ్యాలే కదా. పరంగా తీసుకుంటే ఆధారము కారణం. ఆధారం ఒకటి ఉంటేనే తప్ప, తాడు ఉంటేనే తప్ప నీకు పాము భయం కలగదు. ఆత్మ అనేటువంటి జ్ఞానం ఉంటేనే తప్ప దేహాత్మ బుద్ధి కలగదు. మరి ఇది పాయింట్. ఈ దేహాత్మ బుద్ధి అవిద్యకి, అజ్ఞానానికి, ద్వైతానికి ఆధారం ఏమిటి? పూర్ణ జ్ఞానం. సో పూర్ణ జ్ఞానానికి ఇది కారణదేహమై కూర్చుంది. అట్లా ఇంత లోతుగా వెళితే కానీ తెలియదు మనకు. మనం మామూలుగా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. కార్యకారణ సంబంధాలు. ఒకటి సత్యం ఉండబట్టి, ముత్యపు చిప్ప ఉండబట్టి వెండి భ్రమ కలిగింది. ఈ వెండి భ్రమ అనేది ముత్యపు చిప్పకి కారణదేహమై కూర్చుంది అక్కడ. ఆర్ యు కనెక్టింగ్? గురుగారు. ఒక పోస్ట్ ని గోస్ట్ గా చూసావు, కారణదేహమైంది అక్కడ. నిజంగా గోస్ట్ లేదు అక్కడ. అంటే ఆపాదించబడింది వస్తువు ఏదైతే అది కారణమైనా నీవు సూపర్ ఇంపోజ్ చేస్తున్నావు. చేస్తున్నావు ఆత్మయ్య ఉంటూ, అది నీ కారణదేహమైంది. సింపుల్ ఇది ట్రై చేద్దాం. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మాయా అన్నాడు. మమ మాయ అంటే కృష్ణుడి యొక్క కారణదేహం మాయ. కృష్ణ అంటే ఆత్మ, కృష్ణ అంటే అనంతత్వం. మరి మాయ ఏర్పడింది కదా, సృష్టించింది కదా. జీవుడు జగత్తు ఈశ్వరు భావాలు వచ్చినాయా లేవా? ఏమైనా గురుగారు. అవును. నన్ను శరణు వచ్చిన వారికి మాయం చేయమన్నాడు. అంటే అవిద్య యొక్క ప్రభావం నీ మీద ఉండదు, ఆత్మగా ఉన్నాం కాబట్టి. ఆత్మస్థితిలో నేను ఉన్నానన్న అహంస్ఫురణలో నీకు దేహాలు ఎక్కడ కనబడుతున్నాయి? నిద్ర ఎక్కడ, మెళుకు ఎక్కడ, కాల ఎక్కడ, జననం ఎక్కడ, మరణం ఎక్కడ? అంటే ఇక్కడ నేనున్నానన్న అహంస్ఫురణకి కారణదేహం దేహాత్మ బుద్ధి అని అనుకోండి. వెరీ గుడ్, వెరీ సింపుల్. ఆధారం ఒకటి ఉంటేనే కదా నీకు భ్రమ కలిగేది. అవును. ఇది కారణమై కూర్చుంది. పాయింట్ అది. నీ మాయకి కారణం ఆత్మ అని చెప్పడం, ఆత్మ కారణం. అట్లా ఆర్ యూ గెటింగ్ ది క్లియర్ మెసేజ్? గురుగారు. నీవు చీకట్లో ఒక పోస్ట్ ఉంటుంది,
భయపడతావు, గోష్ఠిగా మనిషిగా అనుకుంటున్నావు. ఆ గోష్ఠి రావటం ఇది కారణం ఏమైపోతుంది అక్కడ? అవిద్య, మాయ. అంటే ఇక్కడ అంటే గోస్ట్ కారణ దేహం అయి కూర్చుందంటారా పోస్ట్ కి? అంతేగా. ఆది నుంచి ఆ కాలం తృణీకరించబడింది. లేని జీవుడు కారణదేహమే కదా దానికి. అంటే త్రాడుకి కారణదేహం పాము. ఎగ్జాక్ట్లీ. ఆత్మకి జీవుడు, దేహాత్మ బుద్ధి, మాయ, అజ్ఞానం, కాదు గోడ, జగత్తు, ప్రపంచం అన్ని. ఈ పుట్టుక మరణాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మ అనే బేసు మీద జరుగుతున్నాయి. అదే గురుగారు. ఏమా పద్మజ, మీకు పడుతుందా? గురుగారు, అంటే స్థూల సూక్ష్మ శరీరాలకి అది ఆ కారణ శరీరము అంటే బీజ రూపంలో ఉన్నట్టు అది, అంటే అంతే కదా గురుగారు? బీజ రూపంలో ఉందా లేదా వేరే సంగతి. తాడు బీజ రూపంలో బాగుందా? లేదుగా, లేదు. తాడు బాగుంది కాలేదుగా. అవును గురుగారు, అవును. బంగారం ఆభరణం కాలేదు. అవును, అవును. ఆత్మ జీవ జగత్తు ఈశ్వరుడు కూడా కాలేదు. అది అంటే ఇప్పుడు దీన్ని ఆ కారణ శరీరాన్ని కర్మ శరీరం కూడా అని చెప్పచ్చా గురుగారు? అయితే దాన్ని చెప్పుకున్న మాయ కదా. మాయ అంటే ద్వైతము. విద్య అంటే స్వరూప జ్ఞాన రహిత స్థితి అని అర్థం. నువ్వు పాము చూసి భయపడుతున్నావంటే జ్ఞానం లేదని. దేహాత్మ బుద్ధితో జన్మలో దొరుకుతున్నావంటే ఆత్మ ప్రకాశం లేదని అక్కడ. సో నువ్వు చేసినటువంటి యొక్క ఈ దేహాలకి పుట్టుకి కారణం ఏంటి? ఆత్మే. ఆత్మకి ఇవన్నీ కారణ దేహాలు అని చెప్పారు. మమ మాయా అంటంలో మాయా ఈజ్ ఏ కారణ దేహం ఫర్ కృష్ణ. దట్స్ ఆల్. కృష్ణ అంటే రియాలిటీ. నేను అంటే స్మరణ. అహం స్ఫురణ ఒకటి ఉంటుంది. అహం అనేటువంటి మాయ అవిద్య ఏర్పడింది. కాబట్టి దానికి కారణదేహమై కూర్చుంది. విడిగా లేదు విశేషం. దాన్ని ఆధారం చేసుకునే ఉంది అంటున్నారు. అంతేగా మరి. అంతే. ఉన్నది లేదు, అసలు అవిద్య అడిగా. అజ్ఞానమే లేదు, అంధకారం లేదు, జన్మరణాలు లేవు, జీవుడు ఈశ్వరు భావనలు లేవు, ఉన్నది మాత్రమే. గురువు గారు గుర్తుందా? అర్థమైంది గురువు గారు. ఇప్పుడు చదువు. అవిద్య అని చెప్పబడి మాయ ఆత్మకు కారణ శరీరం, ఆత్మ యొక్క ఉపాధి అగుచున్నది. మాయ ఈశ్వరుని ఉపాధి. అవిద్యయే ఆత్మకు ప్రధానమైన ఆవరణ కల్పన చేయుచున్నది. కల్పన చేసేది. అవును గురువు గారు. రాగద్వేషాలు, జన్మలు, పునర్జన్మలు, బంధము, మోక్షము ఒకటి కాదు. గురువు గారు ఏమన్నా రవి? గురువు గారు, అంటే ఇంత లోతుగా చెప్తే గానీ మాకు అర్థం కాలేదు గురు. లేదు, ఏది లేదు. అదే పావుకి ఎంత దూరం ఉంది? అంటే మీరు ఆత్మకి సూక్ష్మ శరీరం గానీ కారణ శరీరం గానీ అసలు ఇవన్నీ లేదు కదా అని చెప్తారు కదా. కాబట్టి ఇది చెప్పేటప్పటికి అంటే ఆధారం తెలియకపోవటం వల్ల మాయ ఆవరించింది.
అదే అదే ఇప్పుడు అవిద్య అన్నా, అసత్యం అన్నా, భ్రమజనితమైన సాపేక్ష జ్ఞానం అన్నా అంతా నీకు ఆలోచన రావటానికి కారణం ఒకటి అవును ఉండాలి. అవునవును జ్ఞానమే లేకపోతే నీకు ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఎలా గుర్తిస్తావు? గురుగారు పరోక్ష జ్ఞానానికి ఇండైరెక్ట్ పర్సెప్షన్స్ ఇవన్నీ మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా చూస్తున్నావుగా. మరి ఈ మాయ అంతా కూడా ఎవరి కారణదేహము? ఆత్మది. అందుకనే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక ఉపకరణం అన్నారు. ఉపకరణం అంటే ఇన్స్ట్రుమెంట్. ఏమైనా గురుగారు అర్థమైంది. అంటే ఇక్కడ ఒక ఈ జడ పదార్థమైన ఈ మాయ చైతన్యవంతమై ఆత్మ వల్ల చైతన్యవంతమై ఆధారపడిన మీద ఆత్మలో చైతన్యవంతమై చివరికి అది తన ఆ ఆత్మనే మరుగున పడినట్టుగా ఒక కారణమైంది ఇక్కడ అది. వర్షాలు ఇప్పుడు ఎందుకు జరిగింది? అవిచారం వల్ల. నువ్వు విచారం ఎందుకు ఇలా అవుతుంది? నిజంగా వెండి ఉన్నదా అని విచారం చేస్తే అక్కడ నీకు విచారం ఉంది. అది వెండి కాలేదు ఎప్పుడు కూడా. చేంజ్ ఉంది వచ్చాక చెప్పా. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ఆత్మస్థితి. అందుకని ఆదిశంకరుడు ఈ మాయా నేనుని చిత్ జడ గ్రంథి అంటూ వర్ణించారు. ఒక ముడి, మాయా ముడి, హృదయ గ్రంథి అంటూ కూడా మాట చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఏమైనా గురుగారు అవును. సో ఈ గ్రంథి ఎప్పుడు తెగిపోతుంది? నీకు భయం ఎప్పుడు పోయింది? ఇది తాడని తెలిసినప్పుడు. ఆత్మ ప్రకాశం అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు మాయ ఎగిరిపోయింది, గ్రంథి తెగిపోయింది. జీవుడు జగత్తు ఈశ్వరుడు అనేటువంటి ప్రసక్తే లేదు, లేదు. అంటే ఇక్కడ ఇందాక ఆత్మ ఈ దేహాత్మ బుద్ధి ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అయి ఉండి, అంటే ఆ చివరికి ఆ పనిముట్టే నువ్వు కాదు యజమాని నేనే యజమాని అన్నట్టుగా ఆవరణ ఏర్పడింది అక్కడ. అందుకనే కర్తృభావంతో అదే అదే ఆత్మని పక్కన పెట్టి నువ్వు యజమాని కాదు నేనే యజమాని అన్న ఆ వేషం కట్టింది. తెలియదు దానికి, తెలియదు. ఇప్పుడు కర్తృత్వానికి కారణం ఏంటి? అది గోపురం మీద బొమ్మలాగా పట్టుకున్నాడు జీవుడు. గురుగారు తానే మోస్తున్నట్టు, తానే చేస్తున్నట్టు, తనే యజమాని అనుకుంటున్నాడు. చేయలేవు. నీవు ఒక ఉపకరణానివి ఆత్మ చేతిలో, కారణ దేహానివి, నిన్ను నడిపించేది అది అని చెప్పటం. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? ఇంకా సింప్లిఫై చేస్తే అహం స్ఫురణగానే ఉన్నది, కానీ అహం దేహం ఒకటి వచ్చింది ఇక్కడ. దానికి కారణదేహం అయిపోయింది. అహం స్ఫురణకి కారణ దేహం అహం దేహం. దట్స్ ఆల్ వెరీ సింపుల్. శిశువుగా జన్మించక తప్పదు అన్నాడు. శిశువుగా జన్మిస్తున్నాడంటే అవిద్యతో, అజ్ఞానంతో, దేహాత్మ బుద్ధితో జన్మించినప్పుడు కదా నీకు మూలం తెలిసేది. పద్మజ ఇంకేమైనా ఉందా అక్కడ?
లేదు గురుగారు, అంతే. ఒకసారి మళ్ళీ మెల్లిగా చదువు. అవిద్య అని చెప్పబడి మాయ ఆత్మకు కారణ శరీరం, ఓకే, ఆత్మ యొక్క ఉపాధి అగుచున్నది. అంటే చూడు ఉపాధి ఆత్మ ఏం పని లేదు. ఆ గురుగారు, అంతే. ఉమ్. ఆత్మ యొక్క ఉపాధి అగుచున్నది అంటున్నారు. ఆ, ఉమ్. తీరా చూస్తే ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. చేయాలంటే మనకు ఉంది కావాలిగా. అవును గురుగారు. ఉమ్, ఇక్కడ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, ఉమ్, నేను కర్తను అనుకుంటున్నావు. నువ్వు కర్తవి కాదు, ఉమ్, నువ్వు ఒక పనిముట్టువి అని చెప్ప. ఉమ్. ఉపాధి ఎవరి పనిముట్టువి? ఆత్మ చేతిలో ఆత్మకి. పనిముట్టువి. ఉమ్, అట్లా ఉమ్. ఏమా ఆ చదువు. గురుగారు, మాయ ఈశ్వరుని ఉపాధి, అంతేగా మరి. అవిద్యయే ఆత్మకు ప్రధానమైన ఆవరణ కల్పన చేయుచున్నది. అది సంగతి. ఉమ్. ఆవరణ అంటే మూలము తెలియకుండా తెలియకుండా. చేసేది. ఉమ్, అదే ఉమ్. ఒక అడ్డు లాంటిది ఆవరణ. ఉమ్. ఆ గురుగారు. ఉమ్. అది కూడా కల్పన అంటున్నారు కదా గురుగారు, కల్పన చేయబడ్డది, కల్పితం. దాని కల్పనకి కారణం ఏంటి? వాసనలు, వాసన. సంస్కారాలు. ఉమ్. ఒకటి కాదు, కోరికలు, బంధాలు, అరిషడు వర్గాలు. ఈ మాయ నేను తెచ్చుకున్నది, జన్మ జన్మాంతరం వస్తూ ఉన్నది అది. ఉమ్. ఏమైనా ఆ గురుగారు. అంటే ఓన్లీ ఇది కల్పించబడ్డదే కానీ నిజంగా అడ్డు లేదు అన్నట్టుగా ఆవరణ అనేది. పడిందని మనం మాయలో చెప్పాలి అంటే ఆధారం ఉండాలి కదా. అవునవును. ఏమైనా ఆత్మ అవటం కానీ ముక్కలవటం కానీ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు కానీ లేవు అక్కడ. అదే విధంగా జీవుడు బికమింగ్ ఆత్మ కూడా లేదు అక్కడ. బికమింగ్ రోప్ అవుట్ ఆఫ్ ద షెల్. Is it not? నీవు ఇది తాడు కాదు పాము అని భయపడ్డావు. తాడుని తెలిసినప్పుడు ఏమనుకున్నావు? వెంబడే పామే లేదు, ఉన్నది తాడు. తాడు పాము కాలేదు, పాము తాడు కాలేదు అనే స్పష్టత వచ్చిందా లేదా రైతుల్లో? గురుగారు అవును. చెప్పమ్మా, ఇంకేమైనా ఉందా? ఏమ్మా సరోజ, ఇంకా దేహాలు పీడిస్తున్నాయా అనుమానాలు? ఏం లేదు గురు. అదే పూర్ణ జ్ఞానం ఆధారంగా పరోక్ష జ్ఞానం ద్వారా ఈ ఉపాధులు, ఈ ఇంద్రియాల ద్వారా ఉపాధిని ఏర్పరచుకుని మాయలో ఈ కారణదేహం అన్ని చేస్తోంది అని అర్థమైంది గురువు గారు. అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ గురువు గారు. ఒక సందర్భంలో మాయా ఇస్ రియాలిటీ అన్నారు. ఎందుకని? ఆభరణం బంగారమే కదా, ఆభరణం అవునండి. కూడా కదా, ఆ దృష్టితో చెప్పారు. ఆ గురువు గారు. ఇది ఈ విధంగా కనపడినప్పటికీ అది ఆత్మేను. ఆ గురువు గారు. ఇది బంగారమేను. ఏమ్మా? ఆ గురువు గారు, అర్థమైంది గురువు గారు. అయ్యా శ్రీనివాసరావు గారు, ఇంకేమైనా ఉందా మాయాజనితం?
జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు కూడా ఆత్మని విడిచి లేవు. అది పాయింట్. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ఉపాధులే, షోడశ కారణ శరీరం లాగా అనుకోవాలి. తర్వాత మాయను దాటాలంటే మాయాతీతుడిని పట్టుకోవాలి. మాయాతీత స్థితి అనుగ్రహము చేత అది ప్రకాశిస్తేనే తప్ప నువ్వు పట్టుకునేది కాదు. cannot hold my hand. నువ్వు అనుకుంటావు నేను పట్టుకోగలని, నువ్వు పట్టుకోవడానికి నువ్వు ఇంకో దాని మీద ఆధారపడున్నావు, నువ్వు పట్టుకోలేవు. సెల్ఫ్ ని ఇవన్నీ కూడా ఉపాధుల్ని కవర్ చేసేవి. మనం డిస్కవర్ చేయాలి, కవర్ ని డిస్కవర్ చేయాలి. నువ్వు చేయలేవు నాయన, కవర్ లేదని అనిపిస్తుంది. You need not do anything. జీవుడు ఏమీ చెయ్యక్కర్లేదు, నిశ్చలంగా ఉంటే చాలు, పనిముట్టులాగా. అంతవరకు ఉపాధి అంటే పనిముట్టే కదా. అంతే. చేతిలో ఒక ఉపకరణం పనిముట్టులా ఉన్నది, అది ఎంతో పని చేసింది, దాని చేతిని పట్టుకోమంటే పట్టుకోలేదుగా. అటువంటిదే ఈ అవిద్యతో కూడినటువంటి అహంకారం, వ్యక్తిత్వము, మాయా అనేది. దీనికి అవకాశం లేదు. లేని పాము తాడుని పట్టుకోగలదా? ఇంపాసిబుల్. దాని సంపన్న కూడా లేదు, చంపడానికి ఉండాలి. అదే ఎందుకని లేదు కాబట్టి చంపలేము. మనసు కూడా అంత లేదు కాబట్టి పట్టుకోలేము. ఇక్కడ కూడా అహంకారం, వ్యక్తిత్వము, జీవాత్మ భావన ఉన్నదేమో చూపు అనేదే నేనెవరని ప్రశ్న. పోయామాయి ఎందుకు మాటి మాటికి మహర్షి నేనెవరని విచారం చేయమంటున్నారు? ఇది లేదు కాబట్టి. లేదు అంటే ఆత్మని విడిచి లేదు. దీన్ని ఆధారంగా పట్టుకున్నప్పుడు నీవు ఆత్మగా ఉంటావని. ఇది ఒక అభాస కాంతి. అభాస కాంతి ఈజ్ ఎ కారణ శరీరం టు ది పూర్ణ కాంతి పోదు. దీన్ని నువ్వు విచారించినప్పుడు ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, పూర్ణం దగ్గరికి వెళ్తావు అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పటానికి ఈ విధంగా మహర్షి చెప్పుకొచ్చారు. అసలు అవిద్య తల ఎత్తలేదు అనుకుందాం కాసేపు. నీ స్వరూపము ఆత్మని ఎలా తెలుసుకుంటావు? శిశువుగా జన్మించాలి, అజ్ఞానంతో ఉండాలి, దేహాత్మ బుద్ధి రావాలి, కర్తృత్వం తలెత్తాలి. కర్తవి నీవు కాదని, కర్త ఈశ్వరుడని నీకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి కర్మ కూడా ఆయనది, నీది కాదు. రవి అంటే ఇక్కడ సత్యము అదే అంటే మాయ ఉండి నశించిందా లేక అసలు లేదంటే లేదన్నారు కదా గురువు గారు. అంటే ఇక్కడ అంటే మాయ ఉండటం ఉంది కానీ అది సత్యము కాదు అని చెప్పుకోవచ్చా గురువు గారు? అనిత్యం అని చెప్పుకోవచ్చా? లేదు, ఆత్మని విడిచి మాయ, ఆత్మని విడిచి మాయ లేదు. బంగాళ చాలనం లేదు, తాడుని విడిచి పాము లేదు, ఆత్మని విడిచి సృష్టి లేదు. దేవుడు జగత్తు ఈశ్వరుడు. అంటే సృష్టి ఉన్నది కాకపోతే సత్యము కాకుండా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆత్మని విడిచి సృష్టి లేదు.
పాము ఉన్నది, తాడుని విడిచి పాము లేదు. అయితే పాము సత్యం కాదు అలా. ఆ పాము చూసినప్పుడు కూడా అది తాడే. దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు కూడా అది మాత్రమే. దేహాత్మ బుద్ధి లేనప్పుడు మాత్రమే. జాగ్రత్త స్వప్న సుషుప్తంలో దేహాన్ని మార్చుకుంటున్నాను మాత్రమే అని చెప్పారు. విడిగా చూస్తే అది లేదు, కలిపి చూస్తే భాషమన్నాడు జీవుడు దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే చెప్పారు. సర్వం కల్విదం బ్రహ్మ ఆత్మబ్రహ్మే చెప్పారు. అదే విడిగా చూస్తే లేదు, కలిపి చూస్తే సర్వం కలిగిదం బ్రహ్మ. అంటే ముందు మూలం ప్రకాశించాలి, ప్రకాశిస్తాను. తాడు అని తెలిసిన తర్వాత కూడా ఇందాక పాము భయం వచ్చిందే, అది కూడా తాడేను, అప్పుడు తెలుస్తుంది. చెప్పినట్టు మరి ఇది అత్యంత తేలికైందే కదా. ఇంకేమైనా ఉన్నాయా? అయ్యా మూర్తి గారు అజ్ఞాతంలో ఉన్నారు, ఏమన్నా ఉందా? అదృశ్యం అయిపోతుంది వారు మాట్లాడే లోపల. చెప్పండి. నమస్కారం, బాగున్నారా? ఉండదే బాగా లేని చెట్టుపోతే మనకెందుకు? ఆత్మను విడిచి ఏమీ లేదు, అంతా దానిలోనిది. అంటే ఆత్మ ఆత్మలో ఉన్నవాడు కూడా కార్యాలన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటాయిగా, అదేమి పట్టించుకోకుండా నడుస్తూ ఉంటాయి కదా. ఆత్మలో ఉండేవారంటే ఎవరు ఉండరు. ఆత్మ అనుభూతి అనుభూతి కూడా ఆత్మకే, జీవుడికి కాదు. ఇప్పుడు పంచదార ఉన్నది అక్కడ, పంచదారకి తెలియదు తీయతనం,